నవంబర్ 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియాకి చాలా కీలకం. ఈ సిరీస్ లో టీమిండియా 4 మ్యాచెస్ లో విజయం సాధిస్తేనే WTC ఫైనల్స్ కి చేరే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి మ్యాచ్ కీలకమే. ఇక మొదటి మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. రోహిత్ భార్య రితికా సబ్జే ప్రసవించే అవకాశం ఉందని గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. కాబట్టి రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్ లో ఆడకపోవచ్చు. పెర్త్ టెస్టులో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే యశస్వి జైస్వాల్ కు తోడుగా ఈ టెస్ట్లో ఇన్నింగ్స్ ను ఎవరు ప్రారంభిస్తారు అనేది ప్రశ్న. ఇక సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ నవంబర్ 22న పెర్త్ లో స్టార్ట్ కానుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 8 గంటలకే స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ 2023-24 దక్షిణాఫ్రికా పర్యటన నుంచి టెస్టుల్లో మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. ఈ సమయంలో అతను 10 ఇన్నింగ్స్లో 37.66 సగటుతో 339 పరుగులు చేశాడు. రాహుల్కి విదేశాల్లో కొత్త మందితో ఆడిన అనుభవం ఉంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో టెస్టుల్లో సెంచరీలు చేసిన బ్యాటర్స్లో అతను కూడా ఒకడు. కాబట్టి రాహుల్ కు మరొకసారి ఓపెనింగ్ అవకాశం లభించవచ్చు. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ కూడా ఇటీవల మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ లో 27 సెంచరీలు సాధించాడు. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫేస్ ఆల్రౌండర్ కాబట్టి అతని జట్టులో తీసుకోవచ్చు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకి ముందు రాహుల్ అక్కడి పరిస్థితులకి అలవాటు పడితే మొదటి టెస్టులో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా ఆడించాలనేది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్. కానీ రాహుల్ తన పేలవ ఫామ్ను కొనసాగించడంతో భారత జట్టుకి కొత్త తలనొప్పి మొదలైంది. కేఎల్ రాహుల్కి పోటీగా ఓపెనర్ రేసులో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ కూడా ఇదే మ్యాచ్లో 3 బంతులాడి డకౌట్గా వెనుదిరిగాడు. దాంతో ఈ ఇద్దరిలో ఇప్పుడు ఎవరిని ఆడించాలి? ఒకవేళ ఇద్దరిని పక్కన పెట్టేస్తే అప్పుడు జైస్వాల్తో కలిసి భారత్ ఇన్నింగ్స్ను ఆరంభించేది ఎవరు అనేది సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయింది. వాస్తవానికి కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ ఓపెనర్. టెస్టులోనే కాదు, వన్డే, T20లోనూ కూడా ఓపెనర్గా ఆడిన అనుభవం అతనికి ఉంది. అయితే పేలవ ఫామ్ కారణంగా ఏ జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటికే వన్డే, T20కి జట్టుకి దూరం అయిపోయాడు. న్యూజిలాండ్తో ఇటీవల ముగిసిన 3 టెస్టుల సిరీస్లోనూ అతనిపై చివరి 2 టెస్టుల్లో వెట్టుపడింది. మరి ఆశీస్తో మొదటి మ్యాచ్లో ప్లేస్ వస్తే ఎలా ఆడతాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్కి వైస్ కెప్టెన్ బుమ్రా కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయం సాధిస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.